కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక పాక్ ఐఎస్ఐ కుట్రలపై ఫోకస్ పెట్టిన భారత్ ధీటుగా జవాబిస్తోంది. మరో కుట్రను భగ్నం చేశారు పంజాబ్ పోలీసులు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు బ్రేకింగ్స్ లో చూద్దాం. పంజాబ్ గ్యాంగ్స్టర్స్ కి మద్దతుగా పాక్ ఐఎస్ఐ అత్యాధునిక ఆయుధాలు, డ్రగ్స్, డబ్బును అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. 5 నిందితుల్ని ప్రస్తుతం అమృత్సర్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, కారు, 3 సెల్ ఫోన్లు, 7.5 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. నిందితులు జోబన్జీత్ సింగ్, గోరా సింగ్, షెన్షాన్, సన్నీ సింగ్, జస్ప్రీత్ సింగ్లుగా గుర్తించారు. వీరి కుట్రను ఎలా భగ్నం చేశారు, ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ మద్దతుతో ఇటు పంజాబ్ గ్యాంగ్స్టర్స్ భారీగా సరిహద్దుల నుంచి డ్రగ్స్, అలాగే ఆయుధాలు, అక్రమ నగదుని ఇటు తరలిస్తున్న వారిని ఈరోజు పంజాబ్ అమృత్సర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 5 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఐఎస్ఐ మద్దతుతో వీరు సరిహద్దుల గుండా ఈ అక్రమ ఆయుధాలు, అలాగే డ్రగ్స్తో పాటుగా నగదుని తరలిస్తున్నట్టుగా గ్యాంగ్స్టర్స్ కోసం, ముఖ్యంగా గ్యాంగ్స్టర్స్కి ఉగ్రవాద లింక్ల పైన ఇదొక పెద్ద లింక్గా ఇటు పంజాబ్ డీజీపీ పేర్కొనడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అసలు పంజాబ్ గ్యాంగ్స్టర్స్కి, ఇటు ఐఎస్ఐకి, అలాగే ఇంకా ఉగ్రముక్కలకి ఈ అక్రమ ఆయుధాలు ఏ విధంగా తరలి వస్తున్నాయి, ఏకే సైగా, అలాగే ఏకే రైఫిల్స్కి సంబంధించిన బుల్లెట్స్, కార్ట్రేజెస్, అలాగే మ్యాగజైన్స్తో పాటుగా 3 సెల్ ఫోన్లని, అలాగే 7.5 లక్షల రూపాయల నగదుని, ఒక కారుని ఈరోజు పంజాబ్ అమృత్సర్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా ఈ అక్రమ ఆయుధాల తరలింపుకు సంబంధించిన సమాచారం పంజాబ్ అమృత్సర్ రూరల్ పోలీసులకు అందడంతో నిఘారెక్కి నిర్వహించి సరిహద్దుల వద్ద వీరిని పట్టుకోవడం జరిగింది. వీరిని ఆరా తీయగా, ముఖ్యంగా వీరు పంజాబ్ అమృత్సర్, అలాగే రాంగఢ్ ప్రాంతాలకు చెందిన వారుగా ఈ 5 కూడా గుర్తించారు. ఇందులో భాగంగా పంజాబ్లో గ్యాంగ్స్టర్గా ఉన్న జగ్గు భగవాన్ అనే గ్యాంగ్స్టర్కి సంబంధించిన వ్యక్తి ముఖ్యంగా 9 తివారికి ఈ ఆయుధాలు, అలాగే డ్రగ్స్, ముఖ్యంగా ఈ డబ్బు, ఇవన్నీ కూడా తరలించాల్సి ఉంది. సో అతనికి తరలిస్తున్న సమయంలోనే ఈ పంజాబ్ రూరల్ పోలీసులు ఈ 5 కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. అసలు ఐఎస్ఐతో ఏ విధంగా సంబంధాలున్నాయి, సరిహద్దుల నుంచి అక్రమ ఆయుధాలను ఏ విధంగా సరఫరా చేస్తున్నారు, అలాగే ఐఎస్ఐ నేరుగా వీరికి అక్రమ ఆయుధాలను అందిస్తుందా, లేక మధ్యలో ఉగ్రవాద లింక్స్ ఏమైనా వీరికి పంజాబ్ గ్యాంగ్స్టర్స్కి తోడై ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పంజాబ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గత కొన్నేళ్లుగా కూడా పంజాబ్ సరిహద్దుల మీదుగా డ్రోన్స్ ద్వారా కానీ, లేక వ్యక్తుల ద్వారా కానీ సరిహద్దులో ఫెన్సింగ్ దాటించి ముఖ్యంగా ఈ ఆయుధాలని, అలాగే డ్రగ్స్ని భారత భూభాగంలోకి పంపుతున్న పరిస్థితి. నిన్న కూడా 6.5 కిలోల హెరాయిన్ని పంజాబ్ బోర్డర్ పోలీసులు పట్టుకున్నారు. ఆ హెరాయిన్ అనేది ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకి పంజాబ్లో ఉన్న గ్యాంగ్స్టర్స్ సరఫరా చేస్తున్నట్లుగా కూడా పంజాబ్ పోలీసులు గుర్తించడం జరిగింది. సో పంజాబ్ బోర్డర్ని ఒక ముఖ్యంగా గేట్వేగా ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ కానీ, ఉగ్రవాదులు కానీ వినియోగించుకుంటూ అక్రమ ఆయుధాలని, అలాగే డ్రగ్స్ని భారత్లోకి పంపుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఈ కుట్రల్ని భారత ఇంటెలిజెన్స్ కానీ, పంజాబ్ పోలీసులు కానీ ఛేదిస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా సరిహద్దుల గుండా అక్రమ ఆయుధాలు, అలాగే డ్రగ్స్ని సరఫరా చేస్తూ ముఖ్యంగా అక్కడున్న లోకల్ గ్యాంగ్స్టర్స్ని ఉపయోగించుకుని పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ కానీ, అక్కడున్న స్థానిక ఉగ్రవాద మూకలు కానీ ఈ గ్యాంగ్స్టర్స్ ద్వారా భారతదేశంలోకి డ్రగ్స్ని, అలాగే అక్రమ ఆయుధాలని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. సో నిన్న 5 ముఖ్యంగా అరెస్ట్ చేశారు పంజాబ్ పోలీసులు. వీరి ఆధారంగా పాక్ ఐఎస్ఐకి ఏ విధంగా లింక్స్ ఉన్నాయి, అలాగే అక్కడ స్థానికంగా ఉగ్రవాదులతో ఎవరితోనైనా ఈ గ్యాంగ్స్టర్స్కి సంబంధాలు ఉన్నాయా, అక్రమ ఆయుధాలతో పాటుగా డ్రగ్స్తో పాటుగా ఇంకేమైనా ఉగ్ర కుట్రలకు వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ అనేది పంజాబ్ పోలీసులు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇది ఒక బిగ్ అచీవ్మెంట్గా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ కూడా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సో ఇంకా రానున్న రోజుల్లో ఈ గ్యాంగ్స్టర్స్తో పాటుగా ఐఎస్ఐతో ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, అలాగే ఇంకేమైనా ఉగ్రముక్కలు పంజాబ్లో ఉన్నాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి పంజాబ్ డీజీపీ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా పంజాబ్ ముఖ్యంగా ఒక గేట్వేగా చేసుకుని ఆ బోర్డర్ నుంచి భారత్లోకి ఇటు ఉగ్రవాదులను తయారు చేసే విధంగా అక్రమ ఆయుధాలను, ముఖ్యంగా భారీ అధునాతన ఆయుధాలు, ఈరోజు పట్టుబడ్డ ఆయుధాలు కూడా ఏకే సైగా రైఫిల్ కానీ, అలాగే పిస్టల్స్ కానీ, బుల్లెట్స్, ఇవన్నీ కూడా అధునాతన ముఖ్యంగా ఆయుధాలు. సో ఖచ్చితంగా పంజాబ్ నుంచి భారత్లోకి ఏ విధంగా ఈ అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్న అంశానికి సంబంధించి పంజాబ్ పోలీసులు దృష్టి సారించడం జరిగింది. సో ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు, ఐఎస్ఐతో పాటుగా ఇంకా ఉగ్ర సంస్థలు ఏవైనా ఉన్నాయా, పంజాబ్ గ్యాంగ్స్టర్స్ని పట్టుకుని వారి ఆధారంగా కూడా
పంజాబ్ పోలీసులు కూపీలాగే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.